టేస్టింగ్ స్పూన్. ఆస్ట్రేలియన్ స్టేక్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు హాంకాంగ్ సూప్ భలే అదిరిపోతుంది. ఈ బుక్ లో ఉన్న డిష్లు అన్ని నేను టేస్ట్ చేశాను, అన్ని ఇంకా గుర్తున్నాయి. ఇప్పటి వరకు ఏది టేస్టీగా ఉంది? నేను ఇప్పటి వరకు తిన్న వాటిల్లో 3 బెస్ట్ డిషెస్ ఉన్నాయి. కావియార్, ఫోగ్రా, ఇంకా ట్రఫల్. ఇదిగో దీన్నే కావియార్ అంటారు. ఇదంటే నాకెంతో ఇష్టం. ఈ నల్లగా ఉన్నదాన్నా? అవునవునవును, స్టర్జాన్ అన్న ఫిష్ లో ఉన్న ఎగ్స్ ఇవి. దీని వాసన చూడగానే మనకి నోరూరిపోతుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఫోయ్ గ్రాస్ అంటే ఏంటి? ఇది గూసుకున్న లివర్. ఇదంటే నాకు ఎంతో ఇష్టం. ఎప్పుడైనా మీరు ఫ్రాన్స్ కి వెళ్తే ఖచ్చితంగా ఇది మీరు తినాలి. నేను ఇప్పటి వరకు ఎన్నో ఊళ్ళకెళ్ళాను, ఎన్నో డిషెస్ టేస్ట్ చేశాను. మన ఊర్లో దొరికే మామూలు వంటకాలు తిని బతికే మీకేం అర్థం కాదులే. సునీల్ ఎప్పట్లాగే తన గొప్పలు చెప్పుకుంటున్నాడు. ప్రపంచంలో 3 గొప్ప రుచులు ఎలా ఉంటాయో ఏంటో. అవును, నాకు తినాలనుంది. నేను వచ్చేసాను. డిన్నర్ ఏంటమ్మా? గ్రిల్డ్ మ్యాక్రిల్ తయారు చేశాను. కవ్య లేదా ఫోగ్రా చెయ్యండమ్మా. ప్రపంచంలోని గొప్ప రుచులు తినాలనుకుంటున్నాను. క్యావియర్ చాలా కాస్ట్లీ, అంత రుచిగా ఏమీ ఉండదు. కార్డ్రో చాలా టేస్ట్ గా ఉంటుంది. కార్డ్రోనా? భోంచేస్తున్నాను. భలే. ఏమిటిది డోరేమోన్? ఇదే టేస్టింగ్ స్పూన్. ఈ స్పూన్ సహాయంతో నువ్వు ఫోటోలో ఉన్న డిష్లన్నీ టేస్ట్ చేయొచ్చు. అరే, దీన్ని టేస్ట్ చేయలేకపోతున్నా. నోబితా, ఒక ఫోటోని ఒక్కసారి మాత్రమే టేస్ట్ చేయగలము, సరేనా? అరే, కానీ నువ్వు ఫోటోని మార్చి కొత్త స్పూన్ ని యూజ్ చేసావంటే టేస్ట్ చేయగలవు. ఇదిగో. భలే భలే. ఇప్పుడు తింటాను. చాలా రుచిగా ఉంది. ఐడియా. తీసుకో షిజుకా. నీకు థాంక్స్. భలే క్యూట్ గా ఉంది. ఏంటి, దీంతో ప్రపంచంలోని 3 టాప్ రుచుల్ని టేస్ట్ చేయొచ్చా? కానీ సునియోని ఆ ఫోటోల కోసం అడగాలని అనుకోవడం లేదు. మన వాటిని మార్కెట్ లో ఉన్న బుక్ స్టోర్ లో కనిపెట్టొచ్చు. నువ్వు నిజంగా భలేదాని షిజుకా. మీరెందుకు క్యూలో నుంచున్నారు? ఇదిగో ఈ మ్యాగజైన్ లో ఉన్న నూడిల్స్ కోసమే. చూడు, ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది. చూస్తుంటే నోరూరిపోతోంది. తినాలంది. మేము ఈ మ్యాగజైన్ ని కాసేపు యూజ్ చేయొచ్చా? ఫోటో చూసినప్పుడు టేస్ట్ గా అనిపించింది. అవును, ఇలా లైన్ లో ఉంటే అయ్యే పని కాదు. వీటిని చూస్తుంటేనే నాకు ఆకలేస్తోంది. నోబితా, కాస్త ఊరుకుంటావా? ప్రపంచంలోని 3 టాప్ రుచులు ఎక్కడున్నాయి? క్యావియార్, క్యావియార్, ఒకోనమియాకి. భలే ఉంది. నాకిది తినాలంది. ఫేమస్ షాప్ యొక్క డోరా కేక్ చాలా టేస్టీగా ఉంది. ఎక్కడ? నేనేం టెస్ట్ చేయాలి తెలియడం లేదే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను మర్యాదగా బయటికి వెళ్ళా. నేను ఈ ప్రపంచంలోనే 3 గొప్ప రుచుల్ని తినాలని అనుకున్నాను. మన ఫోటోలో నువ్వు టేస్ట్ చేయడానికి వేరే ఏదైనా చోటుందా? వేరే దారి లేదు. సునియో దగ్గరికి వెళదాం. త్వరగా పదండి. ఏం కావాలి? అది నువ్వు మా అందరికి ఇంతకు ముందు నువ్వు చూపించిన ఫోటోల్ని మళ్ళీ చూపిస్తావా? ఏంటి ఆ ఫోటోలా? నువ్వు చెప్పే ఆసక్తికరమైన అనుభవాల్ని మాకు వినాలనుంది. దీన్నే కావియార్ అంటారు. ఎంతో బాగుంటుంది. దీన్ని నేను ఒక 3 స్టార్ ఫ్రెంచ్ రెస్టారెంట్ లో తిన్నాను. సరే. ఇది మొదటిసారి చూస్తున్నాను. ఇది కప్పగుడ్డులా ఉంది. కప్పగుడ్డులా ఉందా? ఇదొకలా ఉంది. తినడానికి వింతగానూ ఉంది. ఇది చాలా చ్యూవీగా ఉంది కదా. బాగా ఉప్పగా ఉంది. దీనికన్నా కార్డ్రో రుచిగా ఉంటుంది. ఇప్పుడు నాకు అన్నంతో కార్డ్రో తినాలని అనిపిస్తోంది.
ఏంటి కార్డ్రో బాగుంటుందా? అయితే ఉండు ఫోగ్రా తిను. ఇది నేను ఫ్రాన్స్ లో ఎంతో ఇష్టపడి తిన్న ఒక డిష్. ఇది పరిచయమైన రుచిలో ఉంది. గుర్తొచ్చింది, ఇది గూస్ ఫిష్ లివర్. కొద్ది రోజుల ముందు మా నాన్నగారు ఇది తిన్నారు. హే సునియో, నువ్వు 3 స్టార్ హోటల్లో తిన్న గూస్ ఫిష్ లివర్ ఫోటో ఉందా? అంటే మీకు ఇది చాలదా? సరే అయితే ఇప్పుడు మీకు ట్రఫుల్ ఫోటో చూపిస్తాను, అది ట్రై చేయండి. దీని వాసన భలే ఉంది కదా. ఇదేమంత రుచిగా లేదు. బాగా రుచికరంగా ఉంటుందని నేను అనుకున్నాను. ప్రపంచంలోని 3 టాప్ రుచులు అనుకున్నంత రుచిగా ఉన్నట్టు లేవు. మీకు ట్రఫుల్ ఇంపార్టెన్స్ తెలియట్లేదు. ఇది దొరకడం ఎంతో కష్టం తెలుసా? దీన్ని కనిపెట్టడానికి డాగ్స్ ని పిగ్స్ ని వాడతారు. ఏంటి ఏమంటున్నావు? ఈ పిగ్స్ ఫుడ్డా? అయినా మేము దాన్ని తినాలని అనుకోవడం లేదు. అనుకున్నట్టే జరిగింది. ఈ గొప్ప రుచుల గురించి మీకేమీ అర్థం కాలేదు. వెళ్ళిపోండి. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఈ సునియో మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఇప్పుడు మనం సునియో ఎప్పుడు తినని డిష్ నే తిందాము, సరేనా? నాకు తెలిసి ఎలాంటి డిష్ ఏమీ లేదనుకుంటా. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే నీకు మెకరెల్ టిన్ అక్కర్లేదా? సరేలే. అమ్మా ఏమైంది? ఈ వచ్చిన అతనికి ఏం కావాలో నాకు అర్థం కావడం లేదు. కాస్త వివరంగా చెప్తే అర్థం అవుతుంది. నేను ఇంట్లో తయారు చేసిన ఫుడ్ కోసం వెతుకుతున్నాను. ఇంట్లో తయారు చేసిన ఫుడ్డా? అవును, నేను టిన్ ఫిష్ కోసం చూస్తున్నాను. నేను స్వీడన్ నుంచి వచ్చాను తెలుసా? ఒకవేళ ఇదేమో? ఇది కాదు. అయితే మా దగ్గర అది లేదు బాబు. ఏం చేద్దాం ఇప్పుడు? నాకు కొంచెమైనా తినాలని ఉంది. ఉపాయం, మీ దగ్గర ఏదైనా ఫోటో ఉందా? ఏంటి ఫోటోనా? అంటే మీరు ఆ ఫిష్ ని తింటున్నట్టుగా ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి. ఉంది, నా దగ్గర ఉంది. నోబితా, ఒక్కోసారి నీ బుర్ర బాగా పనిచేస్తుంది. ఇదిగో ఇదే అది. ఇది పెసిఫిక్ సౌరీలా ఉంది, చాలా రుచిగా ఉంటుంది. ఇదిగో తీసుకోండి. దీంతో మీరు ఆ ఫోటోలో ఉన్నదాన్ని ఒక్కసారి రుచి చూడొచ్చు. ఏంటి దీంతోనా? తను చెప్పేది నిజమే, ట్రై చేసి చూడండి. Fire Toon Cartoon. కంపు కొడుతోంది. నేను ఈ వాసనని మిస్ అయ్యాను. ఇది సేమ్ మా ఇంట్లో చేసిన ఫుడ్ లాగానే ఉంది. భోజనం రుచి చూడడం ఒక్కొక్క దేశంలో ఒకలా ఉంటుందేమో. అవును. ఇది ప్రపంచంలోని ఎన్సైక్లోపీడియా. నువ్వేం చెక్ చేయాలి? ఇది స్వీడిష్ డిష్, భలే ఉంటుంది. నిజంగా చాలా దారుణంగా ఉంది. దీన్ని సర్స్ట్రామింగ్ అంటారు. ఇదే బాల్టిక్ సీ హెరింగ్. ఇది ప్రపంచంలోనే ఎంతో రుచికరమైన సువాసన వచ్చే డిష్. ప్రపంచంలోనేనా? అందుకేనా? మీకోసం నేను ఇప్పుడు కొత్త ఫోటోలు తీసుకొచ్చాను. పాపం ఏదో ఒక మామూలు స్పూన్ తో మీరు ఎంతో కష్టపడి తింటున్నారు కదా. అవును, ఈ ప్రపంచంలో నువ్వు తిననిదంటూ ఏవి ఉండదు సునియో. అవును, కరెక్ట్ గా చెప్పావు జియాన్. ఎందుకంటే నేను మామూలు వాళ్ళలా కాను, ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాను. అవును, దీని గురించి నీకు ఏం తెలుసు? నీకిది తెలుసా చెప్పు. నువ్వు ప్రపంచం మొత్తం తిరుగుతావు కదా సునియో. అది కరెక్టే. దీని పేరు నాకు గుర్తుంది కానీ సర్స్ట్రామింగ్. పర్వాలేదే, నీకు కూడా ఇవన్నీ తెలుసున్నాయే. ఇది స్విట్జర్లాండ్ కి చెందింది కదా? అవునవును, స్విట్జర్లాండ్ కి చెందినదే. మ్యాటర్హార్న్ కొండెక్కేటప్పుడు నేను ఇది తిన్నాను. ఇది స్వీడన్ నుంచి స్విట్జర్లాండ్ కాదు. ఏంటి నిజంగానా? అవునవును, నేను ఓరోరాకి వెళ్ళేటప్పుడు ఇది టేస్ట్ చేశాను, అది మర్చిపోయాను. మరైతే ఇది ఎలాంటి రుచి చెప్పు. చాలా బాగుంటుంది. ఒక్క బయట అంతే స్వర్గంలో కడుగు పెట్టినంత సంతోషంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. దీన్ని టేస్ట్ చేస్తావా? నేను తిని చాలా రోజులైంది. టేస్ట్ చేసి చూస్తాను. ఫోటో చూస్తుంటేనే నాకు నోరూరిపోతోంది. మరి తింటే ఎంత బాగుంటుందో ఆలోచించి చూడు. అయితే సరే, నీకు కావలసినంత రుచి చూడు. సరే సరే తింటాను. ఏమైంది? ఏంట దుర్వాసన? నిజంగానే అది చాలా గొప్ప వాసన కదా. ఏమైంది? తినవా? నాలాంటి గొప్పోళ్ళు వాసనని పట్టించుకోకుండా టేస్ట్ చెయ్యాలి.
పర్వాలేదులే, ఇంటికి తీసుకెళ్లి అమ్మకి పెడతాను. నాకెందుకు అమ్మ ఇష్టపడతారనిపిస్తోంది. నువ్వేం దిగులు పడుకో. సునీల్, నువ్వు సంతోషంగా ఉన్నావా? చూడాలనుకుంటున్నాను. అలాగా, సరేలే. అరే తినాలా? ఎంత గొప్ప టేస్ట్, నోరూరిపోతోంది. నిజంగా రుచిగా ఉందా? నీకు నిజంగానే రుచుల గురించి తెలుసు సునియో. నువ్వు మాలా కాదు సనియో. అవును అవును, నాకు ఈ ప్రపంచపు రుచుల గురించి అన్నీ తెలుసు. ఒక్క ముక్క తిన్నంత మాత్రాన రుచి అర్థం కాదు కదా. తనకి ఇంకా కావాలి. అవును, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. వీటితో నీకెన్ని స్పూన్లు కావాలంటే అన్ని తిను. చాలు స్ట్రామింగ్, ఒక్క ముక్క చాలు. సారీ, అంతకంటే ఎక్కువ నేను తినలేను. నీకేం కావాలి?